అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్నందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. జనరల్గా ఫిజియోథెరపీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఫిజియోథెరపీ మెయిన్గా ఎలాంటి పేషెంట్స్లో చేస్తారు, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, సో ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి మనం మెడికేర్ హాస్పిటల్స్కి వచ్చేసాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ పి కృష్ణ. సో తనతో మాట్లాడి ఇవన్నీ తెలుసుకుందాం. సో నమస్తే కృష్ణ. జనరల్గా ఫిజియోథెరపీ అనగానే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటనేది కూడా చాలామందికి తెలియదు. సో బేసిక్గా ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది ఫిజియోథెరపీ అనగా అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారనేది ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది. అండ్ చాలామంది మైండ్లో ఇది ఒక మసాజ్ లాగా లేదంటే ఒక ఎలక్ట్రిక్ మిషన్ కింద పెడతారు అని చెప్పి అనుకుంటారు. కంప్లీట్లీ ఇట్స్ ఏ రాంగ్ వే. అది ఒక మూమెంట్ అనేది ఒక క్రాంప్ లాగా గనక ఏమన్నా మజిల్ మూమెంట్ అనేది లేకపోవడం వల్ల అది మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ ద్వారా ఆ మజిల్ అనేది రీస్టోర్ అవుతుంది మూమెంట్. అండ్ ఆ మొబిలిటీ కానీ వే ఆఫ్ పోస్చర్, గేట్ ట్రైనింగ్ ఇట్లా అన్నిటినీ కూడా వితౌట్ మెడికేషన్ ద్వారా ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు మనకి చాలా అవసరం అవుతుంది. ఓకే, సో మెయిన్ యూజ్ అనేది ఏదని అంటారు? ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి ఏ కారణం చేత అయినా సరే తన పనులు తన పూర్తిగా చేసుకోలేని స్థితికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తన పనులు మళ్ళీ పూర్తిగా చేసుకుని ఇండిపెండెంట్గా చేసుకోవడానికి, డిపెండ్ అవ్వడానికి ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం అవుతుంది. అండ్ అది ఎక్సర్సైజెస్ ద్వారా అవ్వడానికి కూడా మెయిన్గా ఫిజియోథెరపీ రోల్ బాగుంటుంది. ఓకే, సో బేసిక్గా ఫిజియోథెరపీ అనగానే ఆర్థోపెడిక్ అంటే మేబీ ఆర్థోకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫిజియోథెరపీ చేయించుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. ఫిజియోథెరపీ రోల్ మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా ఉంటుందా, లైక్ గైనిక్ కానీ ఇంకా ఏదైనా? అఫ్ కోర్స్ ఉంటుంది. ఫిజియోథెరపీలో ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా ఫిజియోథెరపీ భాగం అంటూ ఇప్పుడు చాలా అవసరం కింద అయ్యింది. ఆర్థోలో వచ్చేసరికి నీ రీప్లేస్మెంట్, మోకాల మార్పిడి దగ్గర నుంచి నడుము నొప్పి, భుజం నొప్పి, ఇలా మెడ నొప్పులు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతాయి. కమింగ్ టు ద న్యూరో, పెరాలసిస్, జీబీఎస్, గులెన్ బ్యారీ సిండ్రోమ్, స్ట్రోక్ ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా మనం చూస్తాం. అండ్ పీడియాట్రిక్, ప్రీనాటల్గా ఎర్లీ బర్త్స్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో గనక మనము ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ జీడియాట్రిక్ ఫిజియో అనేది ఇంకా చాలామందికి తెలీదు. ఇది ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 to 60 వచ్చిన వాళ్ళకి వాళ్ళ కండరాలు అనేవి కొంచెం బలహీనంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం వల్ల ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు చేసుకుంటారు. అండ్ ఇంకొకటి చాలామందికి ఉండే అవకాశం ఏంటంటే ఎవరైనా సజెస్ట్ చేస్తేనే ఫిజియోథెరపీ చేయించుకోవాలా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. అలా ఏమీ లేదు. మీకన్నా ఒక జాయింట్ పెయిన్ కానీ ఒక మజిల్ కానీ ఇక్కడ పెయిన్ వచ్చి మీ నియర్ బై ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ ఉండి వాళ్ళు కన్సల్ట్ అయితే కనుక ప్రాపర్ డయాగ్నోస్ తీసుకుని అసెస్మెంట్ తీసుకుని వాళ్ళ ప్రోగ్రామ్ అంటూ ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కమింగ్ టు కార్డియో కూడా చెస్ట్ ఫిజియో, ఈ లంగ్స్ దగ్గర ఫ్లమ్ కనుక అట్లా పట్టేయడం వల్ల ఈ చెస్ట్ ఫిజియో వచ్చి ఆ స్ఫూటం అనేది రిలీజ్ చేస్తారు. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అండ్ నాట్ ఓన్లీ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈవెన్ ఆంకాలజీలో కూడా స్వాలోయింగ్ మజిల్స్ అనేది కొంచెం వీక్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉపయోగపడుతుంది ఫిజియో. ఓకే, సో ఫిజియోథెరపీలో ఏమైనా టైప్స్ ఉంటాయా? అది ఎలక్ట్రోథెరపీ కింద, ఎక్సర్సైజ్ థెరపీ కింద ఉంటుంది. కమింగ్ టు ఎలక్ట్రోథెరపీ, వీ హ్యావ్ యూజ్ సెవరల్ మిషన్స్ లైక్ ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, టెన్స్, ట్రాక్షన్, షార్ట్ వేవ్, ఇట్లా లేజర్, ఇట్లా డిఫరెంట్ మొరాలిటీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఆ మొరాలిటీస్ వల్ల ఒక పెయిన్ అనేది సరౌండింగ్స్ నుంచి లోకలైజ్ పెయిన్గా తీసుకొస్తాము. సో ఎప్పుడైతే పేషెంట్ పెయిన్ డే 1 వచ్చిన పెయిన్ డే 5కి ఆర్ఎల్స్ డే 10కి లేదు అని చెప్తారో, సో ఆ డేట్ నుంచి మేము ఎక్సర్సైజ్ థెరపీ స్టార్ట్ చేస్తాం. పెయిన్ ఉన్నప్పుడైతే ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేయం, ఎందుకంటే ఆ పెయిన్ ఉన్న మజిల్ అనేది ఇంకా స్ట్రెయిన్ అవుతుంది ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. సో ఎప్పుడైతే పెయిన్ కంట్రోల్ అవుతుంది, ఓకే నేను బాగానే ఉన్నానని పేషెంట్ ఎప్పుడైతే చెప్తారో, సో ఆ డేట్ నుంచి మేము ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేస్తాం, మజిల్ అనేది స్ట్రెంగ్తన్ చేస్తాము, నార్మల్గా ఆయన పనులు ఆయన చేసుకునేలాగా ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ చేస్తాము. ఓకే, సో బేసిక్గా టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఫిజియోథెరపీ లేకపోయినా కూడా సెట్ అయిపోతాం అన్నట్టుగా. అంటే అలా బెడ్ రెస్ట్ కావాలని చెప్పి వాళ్ళు మేబీ ఫిజియోథెరపీకి వెళ్లకుండా ఉండొచ్చు. మెయిన్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫిజియోథెరపీ ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి?
ఇప్పుడు మోకాల సమస్య వచ్చిన తర్వాత చాలామంది మోకాల మార్పిడి అయిపోయిన తర్వాత ఇంకా ఫిజియోథెరపీ అవసరం లేదని చాలామంది అనుకుంటారు. అలా ఏమీ కాదండి. ఇప్పుడు 50% ఒక మోకాల మార్పిడి ఎంత అవసరమో దాని తర్వాత ఫిజియోథెరపీ కూడా అంతే అవసరము. అది సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మిమ్మల్ని నడిపించడం అనేది స్టార్ట్ చేస్తారు. అది ఎలా లేను ఒక నెల రోజుల పాటు ఫిజియోథెరపీ కనుక చేయించుకుంటూ ఉంటే మీకు ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఆ రిలీఫ్ కూడా పెయిన్ అనేది అంత ఉండదు. లేట్ అయ్యే కొద్దీ కూడా స్పాస్టిక్ స్టేజ్కి వెళ్ళి పెయిన్ అనేది పేషెంట్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత చేసినా సరే యూజ్ ఉండకపోవచ్చు అని అంటారు. యూజ్ ఉంటుంది కానీ బట్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో అంత డిలే చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకుంటే అటు పేషెంట్కి ఇటు థెరపిస్ట్కి కూడా బాగుంటుంది. నార్మల్గా స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి, చాలా మందిలో చూస్తూ ఉంటాం. అలా స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఈ ఫిజియోథెరపీ రోల్ ఎలా ఉంటుంది? ఓకే, యాక్చువల్గా స్ట్రోక్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. మెడిసిన్స్ ఎందుకంటే వచ్చిన దాన్ని తగ్గించడానికి మళ్ళీ రాకుండా ఉండడానికి హెల్ప్ చేయడానికి మెడిసిన్స్ అంటూ ఉపయోగిస్తారు. ఫిజియోథెరపీ అనేది పేషెంట్ విల్లింగ్లో ఉండి వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉండి బీపీ నార్మల్లో ఉంటే గనక ఫిజియోథెరపీ ఐసీయూలోనే స్టార్ట్ చేస్తాం. డ్యూ టు ఐసీయూ నుంచి స్టార్ట్ చేసి వార్డ్కి వచ్చాక కూడా ఫిజియోథెరపీ అనేది కంటిన్యూ చేస్తాం. రాలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళాక హోమ్ ప్రోగ్రామింగ్ చెప్తాము. ఇంకా రాలేని వాళ్ళకి ఫిజియోథెరపీ ఇంటికి వెళ్ళి చేసే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఫిజియోథెరపీ అనేది 24 to 48 గంటల్లోనే మొదలు పెడతాము. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళ రికవరీ అంత బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ముఖంలో మూతి వంకర పోవడం, ఇలా పక్కకి వెళ్ళిపోవడం, అలా ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మాట అనేది తక్కువ ఉంటుంది. సో అది మీరు గమనించుకుని స్పీచ్ థెరపీ అలాంటివన్నీ ఇప్పిస్తూ ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ మాట వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. అండ్ దీనికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తే పేషెంట్ చాలా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఓకే, సో ఎంత టైం వరకు రికవర్ అవ్వచ్చు అంటారు? ఇది అట్లీస్ట్ 6 to 8 monthsలో మనం రికవరీ చూడొచ్చు. ఓకే, దాని తర్వాత చూడకపోవచ్చు అన్న క్వశ్చన్ కూడా మీరు నన్ను అడగొచ్చు. కాకపోతే దాని తర్వాత చూడకపోవడం కొత్తగా ఏమీ లక్షణాలు చూడకపోయినా వచ్చిన వాటిలోనే ది బెటర్ ఇంకా చూస్తాము. సో పాస్ట్ వచ్చిన స్కిల్స్ బట్టి ఇంకా ఫర్దర్గా మంచి స్కిల్స్ అంటూ చూస్తాము. అండ్ మోర్ ఓవర్ చాలా మంది యాంగ్జైటీ ఫీల్ అవుతారు స్ట్రోక్ వచ్చిన వాళ్ళు. నాకు ఇంకా రావట్లేదు చెయ్యి, లేకపోతే నాకు ఇంకా మోకాల్లో నొప్పి వస్తుంది, తొంటి దగ్గర నొప్పి వస్తుంది అని అంటారు. అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఫిజియోథెరపిస్ట్ని కూర్చోబెట్టి మీ ప్రాబ్లమ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ స్పెసిఫిక్గా ఆ ప్లేస్లో అనేది మళ్ళీ రీస్టార్ట్ చేసి ఆ ఏదైతే మొరాలిటీస్ ఉన్నాయో ఆ మొరాలిటీస్ యూస్ చేసి పెయిన్ అనేది రిలీఫ్ చేస్తారు. ఓకే, చాలామంది ఇంకొక రకంగా ఫిజియోథెరపీతోనే తగ్గిపోతుందా, లేకపోతే ఎంతవరకు అవసరం, మొత్తం ఉపయోగం ఉంటుందా, ఎంతవరకు ఇది అవసరం అని చెప్పి అనుకుంటారు. లేదండి, ఫిజియోథెరపీ వచ్చి మీరు చేయించుకుని వెళ్ళాక ఆ ఎక్సర్సైజెస్ అంటూ అట్లీస్ట్ 6 to 8 months వరకు మీరు ఎక్సర్సైజెస్ అనేది చేసుకుంటూ ఉంటే ఆ పెయిన్ అనేది మళ్ళీ మీకు రీస్టార్ట్ అవ్వదు. ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ మీకు రీస్టార్ట్ అయ్యింది అంటే కనుక ఐదర్ మీరు స్ట్రెయిన్ అయినా అయ్యి ఉంటారు, లేకపోతే ఎక్సర్సైజెస్ అన్నా సరిగ్గా చేసుకోకపోయినా ఉండొచ్చు. ఓకే, సో మీరు ఫిజియోథెరపీ చేసేటప్పుడే మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తూ ఉంటారా? అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఏంటి? డే 1 వాళ్ళు ఒక పేషెంట్ కంప్లైంట్ తోటి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాపర్ డయాగ్నోస్ తీసుకుని అసెస్మెంట్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇన్ని డేస్ చేయాలండి. అండ్ ఫిజియోథెరపీలో మెయిన్గా 1 రోజు 2 రోజులు చేస్తే ఉపయోగం ఉండదు. అండ్ ఎట్ లాస్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఏ థెరపిస్ట్ అయితే 10 days రావాలండి మీరు రెగ్యులర్గా అని అంటేనే కనుక ఆ 10 రోజులకి వచ్చిన దానికి మీకు రిలీఫ్ అంటూ కనిపిస్తుంది. మీరు ఎంత డిలే చేసే కొద్దీ అంత అలా ఉండదు. చాలామంది ఒక వారం రోజులు వెళ్ళమంటే ఒక 2 to 3 days వరకు వెళ్తారు, కానీ అంతవరకు యూజ్ ఉండదు. అట్లీస్ట్ 1 week అంటే 2-3 days ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ అన్న ఉంటుంది తప్ప 1 week లోపు తగ్గే ఛాన్సెస్ అయితే తక్కువ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫిజియోథెరపీ గురించి. అండ్ చూసారు కదా, ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఇలా నీ రీప్లేస్మెంట్ జరిగినప్పుడు కానీ ఆర్థోలోనే కాదు చాలా డిపార్ట్మెంట్లో కూడా ఈ ఫిజియోథెరపీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది వాటి ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.